తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దివ్యాంగులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక అస్వస్థులు రేషన్ సరుకులు పొందడంలో చింతలేదని వారికి ఇంటి వద్దనే డీలర్లు అందజేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. భీమవరం పట్టణం 7వ వార్డు గాంధీనగర్లో దీర్ఘకాలం అస్వస్థతో మంచానికే పరిమితమైన గుమ్మళ్ల రామారావు, వయోవృద్ధులు సిద్దిరెడ్డి రామారావు కుటుంబాల ఇంటి వద్ద రేషన్ పంపిణీ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా భీమవరంకు చెందిన డాక్టర్ చుండూరు మల్లీశ్వరి పదవి బాధ్యతలు చేపట్టడం గొప్ప విశేషమని ది భీమవరం గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శుంకర నరసవాణి, డాక్టర్ ఇర్రింకి లక్ష్మి అన్నారు. భీమవరం స్పైస్ మ్యాజిక్ కాన్ఫరెన్స్ హాల్లో భీమవరం గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ నరసవాణి, డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని, మల్లీశ్వరి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా పదవీ బాధ్యతలు చేపట్టడం మన జిల్లాకే గర్వకారణమన్నారు. అనంతరం డాక్టర్ మల్లీశ్వరిని సత్కరించారు. She comes from a humble agricultural background and rose to prominence through dedication and passion. She is a district topper in 10th class and has excelled in all her subsequent academic pursuits. She did her MBBS from the premier Usmania Medical College and MD Gynec from Davangere, Karnataka. Dr. Malleshwari Garu has a remarkable career spanning few decades and has managed several complicated cases during her practice as a gynecologist. She is a pioneer in revolutionizing reproductive healthcare in West Godavari district by establishing the first IVF lab in Bhimavaram in the year 1999. Besides excelling in her career, she has effortlessly balanced her professional and personal life. Her husband is Chunduri Saibabu Garu. He is not only a gentleman but an exemplary surgeon. Especially Lakshmi and Narsavani Garu. మీరు ఇలా చేస్తాను అని మా ఇంటికి వచ్చినప్పుడు అయ్యో అందరం ఒకటే కదా మళ్ళీ స్పెషల్గా ఎందుకు చేయటం అన్నాను. కానీ చేయించుకోవడం హ్యాపీగానే ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరిలో ఒకళ్ళని కానీ నన్ను విడిగా కూర్చోబెట్టి యూఆర్ సంథింగ్ స్పెషల్ అని మీరందరూ ఫీల్ అవడం అది నాకు చాలా సంతోషం అనిపించింది. అఫ్కోర్స్ మనందరం ఒకటే, మనందరము ఒక ఫ్యామిలీ కిందే నేను ఎప్పుడూ అనుకుంటాను. భీమవరం వచ్చిన కొత్తలో 35 years బ్యాక్ చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవారు. టైం ఇట్లా గడిసే కొద్దీ మీరందరూ ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ లాగా అయ్యారు. పాలిటిక్స్లో వద్దన్నప్పుడు వస్తానన్నప్పుడు చాలామంది వద్దు మేడం ఎందుకు మీరు ఇప్పటివరకు చాలా న్యూట్రల్గా ఉన్నారు అన్నారు. కానీ సంభవ్ పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి నచ్చి పాలిటిక్స్లోకి వచ్చాను. అప్పటి నుంచి అదే జనసేనలోనే కంటిన్యూ అవుతున్నాను. అది పార్టీ గుర్తించి ఈ నామినేటెడ్ పదవి ఇచ్చింది. సో ఇంకా మీకు నా గురించి అంతా తెలుసు, మా ఫ్యామిలీ విషయాలు, పిల్లలు అందరూ తెలుసు. అందులో కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఒక పర్పస్తో చేద్దాము మనం ప్రాక్టీస్. అంటే మనీ అనేది సెకండరీ వస్తానే ఉంటుంది, మనం కావాలనుకున్నా వద్దనుకున్నా. బట్ ద పర్పస్ ఆఫ్ అవర్ డాక్టర్ ఫీల్డ్ ఈజ్ టు క్యూర్ ద పేషెంట్, టు సేఫ్ ద పేషెంట్. ఆ పర్పస్ అనేది మర్చిపోవద్దు ఎవరు. చాలా సంస్థలు అది సన్మానం చేస్తూ ఉన్నారు. ఈ పదవి వచ్చిన తర్వాత ఈ పదవి ఇంపార్టెన్స్ యాక్చువల్గా బయట కూడా స్టార్టింగ్లో తెలియదు, ఎట్లా వచ్చిందో కూడా ఐడియా లేదు. కానీ ఇన్స్టిట్యూషన్ అప్పుడు తెలిసింది ఎంత రెస్పాన్సిబుల్ పోస్ట్ అని. చాలా బాధ్యతలు అవి అప్పచెప్పారు. హెల్త్ మినిస్టర్ అది చాలా సంస్థలు అక్కడ చాలా బాగా సన్మానాలు అవి చేశారు. అది కూడా రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్ కాపాడటం. వాళ్ళు చెప్పిన ఏంటంటే ఎవరు పడితే వాళ్ళకి రాదండి, మొత్తం మీ కెరీర్ ఎంత చూస్తారు, ఎథికల్ ప్రాక్టీస్ చేసినట్టుగా వస్తుంది అని చెప్పారు, ఒప్పుకున్నట్టు చెప్పారు. అలాగా చిన్న చిన్న ఇష్యూస్ ఫైట్ చేస్తూ ఎథికల్ ప్రాక్టీస్కి కౌన్సిలరింగ్గా మీటింగ్స్ అవి అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్, చాలా ఆత్మీయంగా ఉంది మీరు చేసిన సన్మానం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పంట కాలువలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఉండి నియోజకవర్గంలో కాలువల ఆక్రమణలు తొలగించి ప్రక్షాళనలకు శ్రీకారం చుట్టారని ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు అన్నారు. కాళ్ల మండలం సిసలి గ్రామ పరిధిలో ఓల్డ్ సిసలి ఛానల్ పంట కాలువ ప్రక్షాళన పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఫణిబాబు మాట్లాడుతూ తమ గ్రామ మధ్యలో ఉన్న ఈ కాలువపై ఆక్రమణలు జరిగాయని, గత 30 సంవత్సరాల నుండి ఈ కాలువ ప్రక్షాళనల పనులు చేపట్టలేకపోయామన్నారు. రఘురామకృష్ణరాజు ఆదేశాల మేరకు కాలువ గట్లపై మిషన్ వెళ్లేలా ఆక్రమణలను, కొబ్బరి చెట్లను తొలగించి స్వచ్ఛమైన నీరు అందేలా కృషి చేస్తున్నామని ప్రజలందరూ సహకరించాలని కోరారు. రఘురామకృష్ణరాజు గారి సూచన మేరకు ఓల్డ్ చీసల కాలువ తవ్వడం జరుగుతుంది. ఇంచుమించు 6 కిలోమీటర్లు ఉండి మెయిన్ కెనాల్ నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. మా ఊళ్ళో సీసల గ్రామంలో ఊరు మయంగా ఆక్రమణ జరిగింది. బిల్డింగ్లోనూ కొబ్బరి చెట్లు అయ్యింది. అన్నీ కూడా తొలగించి అటుపక్క ఇటుపక్క కూడా మిషన్ తిరిగేలాగా ఖాళీ చేయించి ఇంచుమించు గత 30 ఏళ్ళుగా కాలువ బాగు చేయని పరిస్థితి. ఎప్పుడు కూడా గత టైంలో నేను చేసినప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టి కాలువ బాగు చేయటం తప్ప ఫుల్ పెచ్చుడుగా కాలువ బాగు చేసింది, సాటిస్ఫాక్షన్గా చేయగలిగింది ఈ సంవత్సరమే. ఎందుకంటే కాలువని ప్రక్షాళన చేయాలని చెప్పి మన రఘురామకృష్ణరాజు కాలువలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా తీసి ప్రక్షాళన చేయాలని చెప్పి మన రఘురామకృష్ణరాజు గారు సూచించారు మాకు పదవి ఇచ్చినప్పుడు. అదేవిధంగా కాలువలన్నింటినీ కూడా కొబ్బరి చెట్లు కానీ కాలువలో ఆక్రమించి కట్టుకున్న ఇళ్ళకు అన్నీ కూడా తొలగించి రైతాంగానికి స్వచ్ఛమైన నీరు అందించాలని ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము అందరం పనిచేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఏ మంచినీటి చెరువుకి వెళ్ళినా సరే గతంలో ఈ రోజుల్లో వచ్చేటప్పటికి చల్లనీటి ఉండేది. ఇవాళ పరిస్థితి ఏంటంటే జీరో చల్లనీటి. మంచినీళ్ళు గ్రామంలో అన్ని విలేజ్ల్లో కూడా మంచినీళ్ళ గ్రామంలో స్వచ్ఛందంగా ప్రజలు తాగుతున్నారంటే కేవలం రఘురామరాజు గారు ఉన్న సూచనల మేరకే అందరం కూడా మంచినీళ్ళు తాగుతున్నారు. అదేవిధంగా ఇవాళ రైతాంగం కూడా ఇంచుమించు 50 బత్తాల నుంచి 55 బత్తాల దాకా పండించగలిగారంటే సాల్ట్ వాటర్ ఎక్కడా కూడా రొయ్యల చెరువులో వ్యర్థాలు కానీ చేపల చెరువులో వ్యర్థాలు కానీ ఎక్కడా కూడా పంట కాలంలోకి తీయకుండా ఆపగలిగే తృప్తి మాకు బాగా ఉంది. అదేవిధంగా కూడా రైతాంగం కూడా చాలా సంతోషిస్తున్నారు. ఈ సంవత్సరం పండినంత దిగుబడి కూడా బాగా ఎక్కువగా వచ్చింది కాబట్టి మన ఎమ్మెల్యే గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా తరపున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతి 2వ దశకు 45,000 ఎకరాల భూ సమీకరణ, 38,000 ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతులు అంగీకరించారని మంత్రి నారాయణ వెల్లడి. ప్రజలపై జగన్ కోపం రోజురోజుకు పెరిగిపోతుందన్న టీడీపీ నేత నక్కా ఆనందబాబు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్తో రౌడీ షీటర్ల పంచన చేరుతున్నారని ఆగ్రహం. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాకు విచ్చేసిన పాకా సత్యనారాయణ ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. దివ్యాంగులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక అస్వస్థులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు. రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.